అందరికీ నమస్కారం. ప్రియమైన సోదరమణులారా, రాష్ట్ర ప్రజలారా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనేకమైన హామీలు గుప్పించిన అంశం మీకు అందరికీ తెలిసిన అంశమే. అయితే ముఖ్యంగా మేము అధికారంలోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలం, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పేసి పెద్ద ప్రగల్భాలు పలికి మాట ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం, అలాగే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు ఎట్టి పరిస్థితుల్లో పెంచబోము, స్మార్ట్ మీటర్లకు మేము వ్యతిరేకం, స్మార్ట్ మీటర్లు పెట్టనేమో అని చెప్పేసి, ఒకవేళ పెడితే వాటిని పగలగొట్టండి అని చెప్పేసి ఆనాడు పిలిపించినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనకు తెలియకుండా స్మార్ట్ మీటర్లు ప్రతి ఇంటింటికి కూడా పెట్టడం జరుగుతుంది. ఆ స్మార్ట్ మీటర్ల ద్వారా ఈ విద్యుత్ ఒప్పందాలు కూడా 25 సంవత్సరాల వరకు లక్షల కోట్ల రూపాయలు ప్రజలపై భారాలు పడుతూ ఉన్నాయి. ఇవేవి ప్రజలు గమనించకుండా మనం ఆ విధమైనటువంటి ఏ ఆలోచన చేయకుండా జరుగుతున్న నష్టాల్ని అంచనా వేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకొస్తూ ఉంది, ప్రజల చైతన్యవంతులు చేస్తూ ఉంది. అయితే మరి 3 సెంట్లు స్థలం ఇస్తానని చెప్పినట్టు ఈ పెద్ద మనిషి ఆనాడు మాజీ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఇంటి స్థలాలు అగ్గిపెట్టి కన్నా చిన్నవి, కుటుంబాలు ఏ విధంగా నివసిస్తాయని చెప్పేసి చాలా గట్టిగా మాట్లాడారు. మరి ఈరోజు 3 సెంట్లు స్థలం లేదు కదా, అటు ఊసే ఎత్తలేదు. ఈరోజు ఏదో మంత్రివర్గ విస్తరణలో ఆ ప్రస్తావన తీసుకొచ్చారు తప్ప అవి ఆచరణ సాధ్యం కాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ముఖ్యంగా ప్రతి నెల వృద్ధాప్య పెన్షన్లు ఇచ్చినప్పుడు ఏదో ఒక గ్రామంకో, ఏదో ఒక మండలానికో, జిల్లాకో ముఖ్యమంత్రి గారు హాజరయ్యి అక్కడ పేదల కష్టాలు తీర్చినట్లు ఏదో ఒక కుటుంబానికి, ఒక ఎస్సీ కుటుంబానికి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇల్లుని పరిశీలన చేసి వాళ్ళ ఇంటి దగ్గర కాఫీ తాగి, టీ తాగో, లేకపోతే ఏదో రకంగా వాళ్ళతో ముచ్చటించి వాళ్ళ కష్టాల్లో నేను బాధ్యుణ్ణి కనుకనే నీ ఇల్లు బాగోలేదు, నీకేటి కావాలి, నీ పిల్లలకు చదివిస్తానని చెప్పేసుకుని రకరకాల హామీలు ఇచ్చి అమలు చేస్తూ ఉన్నారు. కానీ నేను అడుగుతూ ఉన్నాను, మీరు ఇచ్చింది ఒక కుటుంబాన్ని బాగు చేస్తానన్నా, రాష్ట్రంలో ఉన్నటువంటి అలాంటి ప్రజానీకానికి, పేదవారికి, పేద వర్గాల వారికి మీరు మేలు చేస్తానని మాట ఇచ్చారా? మీ మాటల్లో అంతు లేదు, పంతు లేదు. మీ ఆలోచన విధానాల్లో మోసపూరితమైన ఆలోచనలే కనిపిస్తూ ఉంటాయి. అంటే ఒక కుటుంబానికి మేలు చేసి రాష్ట్రం అంతా నేనేదో ఉద్ధరించానని చెప్పుకోవడానిక మీరు ప్రతి నెల ఏదో ఒక గ్రామంలో ఏదో ఒక కుటుంబానికి, ఆ ఎస్సీ కుటుంబాల్లో ఒకసారి జోలు అంటావు, ఇంకోసారి ఏదో వ్యాపారం చేసుకోవడానికి బడ్డీలు అంటావు, ఇల్లు అంటావు, ఇవన్నీ చేస్తూ ఉన్నాం.